ఈ మధ్యకాలంలో ఒక శ్రీకాంత్ అనే ఒక రౌడీ షీటర్కి పెరోల్ విషయంలో నిన్న ఒక లేడీ అరెస్ట్ అయింది, అరుణ అని, లేడీ డాన్. ఆ డాన్ స్వయంగా మంత్రి స్థాయి నాయకులను మేనేజ్ చేసిందట. స్వయంగా క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రినే మేనేజ్ చేసి డీల్ కుదుర్చుకొని అధికారులపైన ఒత్తిడి చేసి, హోంశాఖ అధికారులపైన పెరోల్ పైన సంతకం పెట్టించి ఆ మంత్రి చేశారు. చివరికి ఇది ఎట్లయిందో నాకు తెలియదు అన్నది ఆ మంత్రి అన్నారు. అది బయటపడ్డదట. నారా లోకేష్ గారు క్లాస్ పీకారట ఆ మంత్రికి, ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కావద్దని. ఇక ఆ స్థాయిలో ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి. అంటే రౌడీ షీటర్లు, జైల్లో ఉన్న రౌడీ షీటర్లు కూడా స్వయంగా క్యాబినెట్లో ఉన్న మంత్రులతోనే డీల్ కుదుర్చుకునే పరిస్థితి. కూర్చోబెట్టి వాళ్ళ మనుషుల్ని డీల్ కుదుర్చుకొని పెరోల్ మంజూరు చేయించుకునే పరిస్థితి. దానికోసం ఒక ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసే పరిస్థితి. దానికోసం తెలుగుదేశం పార్టీలో క్యాబినెట్లో ఒక మంత్రి డీల్ కుదుర్చుకునే పరిస్థితి. ఈ అన్ని అల్టిమేట్గా హోంశాఖ జాయింట్ సెక్రటరీ పైన ఒత్తిడి తెచ్చి సంతకం పెట్టించారు. అది బయటికి పొక్కాక ఇప్పుడు క్యాన్సిల్ అయింది. ఇక అది ఉందన్నమాట మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అట్లా ఉంది. ఇక దీనికి వైఎస్ఆర్సీపీనో జగన్మోహన్ రెడ్డో కారణం అన్న ఆశ్చర్యం లేదు. ఈ మంత్రి డీల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు పెరోల్కి సిఫార్సు చేయటాన్ని వెనక వైఎస్ఆర్సీపీ ఉంది అని చెప్పినా ఆశ్చర్యం లేదు. తెలుగుదేశం పార్టీ మీడియా మనం అది కూడా భవిష్యత్తులో చూడవచ్చు. జూనియర్ రాద్ధాంతం వెనక పరిటాల టీడీపీ అంతర్గత విచారణలో వెల్లడి. పార్టీ అధిష్టానం సీరియస్, తీవ్రమైన చర్యలకు నేడం. జూనియర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా తీసిండు వార్ 2 అని. దాని రిలీజ్ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం సంబంధించిన ఒక లీడర్కి ధనంజయ ఉంది ఆయన పేరు, ఆయనకు ఫోన్ చేశారు. అమ్మనా బూతులు తిట్టారు, బండబూతులు. జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళ తల్లిని కూడా ఒక రకంగా అవమానించాడు. నీ సినిమా ఎట్లా ఆడిద్దో చూస్తా, వాడిట్లా వాడట్లా అని, వాడు వీడని చాలా పెద్ద మాటలు మాట్లాడి ఆడియో బయటకు వచ్చింది. ఆడియో బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యిండు. చంద్రబాబు నాయుడు గారు భయం అయింది. అంటే జూనియర్ ఎన్టీఆర్ని తిట్టిండానో, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానించడాని ఆయనకు పెద్ద బాధ ఉండదు. పార్టీకి డ్యామేజ్ అయ్యిద్ది. జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కడ కోపం వస్తుందో, ఎక్కడ కన్నెర చేస్తే మనం భస్మం అయిపోతాం అనే ఒక బాధతోని ఆయన వెంటనే రియాక్ట్ అయ్యిండు. ఎట్లా అంటారు, పార్టీకి నష్టం చేకూర్చే మాటలు మాట్లాడితే ఉపేక్షించను అంటారు, సహించను అంటారు. సహిస్తూనే ఉంటారు, ఉపేక్షిస్తూనే ఉంటారు. అసలు దీని వెనకే ఏమి కుట్ర ఉందని ఆరాధిస్తే పరిటాల శ్రీరాము ఉన్నాడని తెలిసిందట. పరిటాల శ్రీరామే ఈ వ్యాఖ్యల్ని లీక్ చేయించింది అని చెప్పి. అంటే లీక్ చేయించింది పరిటాల శ్రీరామా? అసలు ఈ మాటలన్న వెంకటేశ్వర ప్రసాద్ కానీ, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కానీ, పరిటాల శ్రీరామ్ కానీ, ఇంకొక ఆయన ప్రభాకర్ చౌదరి కానీ, వీళ్ళంతా ఒక సామాజిక వర్గం, అనంతపురం జిల్లాలో బలమైన సామాజిక వర్గం. నారా లోకేష్ గారి టీం మళ్ళీ వీళ్ళు. మన నారా లోకేష్ గారికి జూనియర్ ఎన్టీఆర్కి కొంత ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది అనేది బయట కామెంటు. మరి ఆయన ఏమైనా చేయించిండా? మరి ఈ రాద్ధాంతాన్ని లోకేష్ గారికి అంటకుండా చంద్రబాబు నాయుడు గారు పరిటాల శ్రీరామునో లేదా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్నో ఇంకొక ప్రభాకర్ చౌదరినో బలి చేసే కార్యక్రమం చేస్తున్న ఒక అనుమానం అయితే వస్తుంది. ఈ రాద్ధాంతం వెనక లోకేష్ ఉన్నాడా, పరిటాలు ఉన్నాడా? పరిటాలు ఉంటే లోకేష్ ఉన్నట్టే. ఒకవేళ కొడుకు ఓవర్ రియాక్ట్ అయ్యి ఇట్లాంటివి చేస్తే నష్టం జరిగిద్దని ఇంటర్నల్గా క్లాస్ బీకి బయట వ్యక్తులపైన మోపుతున్నారు. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ వివాదం తెలుగుదేశం పార్టీలో కుదిపింది. ఈ రాద్ధాంతం వెనక పరిటాలు ఉన్నాడు అంటున్నారు. పరిటాల ఉన్నాడా, నారా లోకేష్ గారు ఉన్నాడా అనేది ఇక చెప్పాలి. ఇప్పుడు మొత్తానికి ఒక రకంగా భయంలో పడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడున్న పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ని గదిలిచ్చి కెలుక్కుంటే తీవ్రమైన నష్టపోతాం. ఎందుకంటే కొడుకుని ఇప్పుడిప్పుడే ఎలివేట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. కొడుకు ఎలివేట్ అయ్యి నరేంద్ర మోడీ, అమిత్ షాకి దగ్గరయ్యి ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలని ఆయన తపన పడతాడు. ఈ పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ని గెలికితే ఆ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడున్న చాలామంది ఎమ్మెల్యేలను ఏమన్నా అటు ఇటు కుదిపిండు అనుకో, అవుట్ పని. కాబట్టి దీన్ని అటు ఇటు చేసి మభ్యపెట్టే కార్యక్రమం, ఉపేక్షించను, సహించను, తాట తీస్తా, తోలు తీస్తా అంటాను. కానీ ఏం తీసుడు లేదు, ఉపేక్షించకుండా ఉండేది లేదు. అది పైన మాటలు ఉన్నాయి కానీ లోపల చేతలు లేవు. ఇది పరిటాల
ఇగోది ఉపేక్షించిన కొందరు ఎమ్మెల్యేలు తీరు తలనొప్పిగా మారింది. ఇన్ఛార్జి మంత్రులు వారిని నిలువరించాలి. తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పు. మరి ఎవరు అడ్డుకుంటున్నారు? తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పు అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. కోన రవికుమార్ గౌడ్ ఒక ప్రిన్సిపల్ని వేధించిండని, ఇంకో గుంటూరు అర్బన్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అనేది ఉంది, ముస్లిం క్యాండిడేట్. ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఒక మహిళను అవమానించండి, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని. మరి వీళ్ళని ఉపేక్షిస్తారేమన్నారుగా. జైల్లో పెట్టింది లేదు, ఇంకా మీటింగులు వాళ్ళతో కూర్చొని ఏంది మీరు ఉపేక్షించేది? ఉపేక్షించింది అంటే ఏం లేదు. 7 ఎమ్మెల్యేలపై లోకేష్ సీరియస్ అయిందట. వారి తీరుతో ప్రభుత్వానికి నష్టమని ఆగ్రహం, ఇక సహించేది లేదంటే హెచ్చరిక. వారి తీరుతో ప్రభుత్వానికి నష్టమని చూస్తాను కానీ ప్రజలకో రాష్ట్రానికో కొన్ని కుటుంబాలకు నష్టమని ఆలోచించట్లే. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కోణం ఏంటంటే రాజకీయంగా మనకి మన పార్టీకి డ్యామేజ్ కావద్దు, అదొకటే తప్ప ప్రజలు పోయినేం లేదు, కొన్ని కుటుంబాల పరువు పోయినేం లేదు, కొంతమంది బాధితులైనా పర్లేదు, కానీ మనం పార్టీకి నష్టం జరగకుండా మీరు చేసుకోండి అని చెప్పిన పరిస్థితి ఉందా తప్ప ఆ సీరియస్నెస్ ప్రజల కోణంలో రాష్ట్రం కోణంలో లేదు. రైట్, ఇది ఒక వార్త. ప్రజాశక్తి పేపర్ చూద్దాం. భూ పందారమే లక్ష్యం, నాలా రద్దు, ఆదానికి మరో 1200 ఎకరాలు, మంత్రివర్గ నిర్ణయాలు. నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశంలోనే కొంతమంది ఎమ్మెల్యేల పైన సీరియస్ అయింది, అంటే ఎమ్మెల్యేల వ్యవహారం పైన ఇన్ఛార్జి మంత్రులకు చెప్పారు. అయితే అసలు ఈ క్యాబినెట్ దేనికి సమావేశమైంది? ఈ క్యాబినెట్ సూపర్ 6లో మిగిలిపోయిన ఆడబిడ్డ నిధో, నిరుద్యోగ భృతో, యువగళంలో ఇచ్చిన హామీలో నెరవేర్చడానికి కూర్చున్నట్లేదు. అంబానీకి 1200 ఎకరాల భూమిని ఇవ్వాలా, ఇంకా కొంతమంది బడాబాబులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి భూములు కట్టబెట్టాలా, పేదల నుంచి గుంజో ప్రభుత్వం నుంచి తీసుకోను. దానికోసం కూర్చుంది ఆ క్యాబినెట్. ఇదే ఆదాని పైన సెకీ ఒప్పందంలో 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఆదాని తెచ్చి సూట్ కేసులలో ఇచ్చిండు. అవి తీసుకొని సంతకం పెట్టిండు. సెకీ ఒప్పందం వల్ల 1,00,000 కోట్ల పైన రాష్ట్రానికి నష్టం జరిగింది అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు. దాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు లాంటి పేపర్లు పుంకాలు రాసినాయి. మరి అదే ఆదానికి మళ్ళీ 1200 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారట. ఆ రోజు సెకీ ఒప్పందానికి 1750 కోట్ల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి తీసుకొని సంతకం పెట్టిండా? తీసుకొని సంతకం పెడితే ఒప్పందం ఎందుకు రద్దు చేయలే? ఇచ్చిన ఆదానిని తీసుకున్న జగన్మోహన్ రెడ్డిని కేసులు ఎందుకు పెట్టలేదు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారం చేసిన మీడియా సమానం చెప్పాలి. అదొక భాగం. మరి ఈరోజు 1200 ఎకరాలు ఆగ మేఘాల పైన అదే ఆదానికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా క్యాబినెట్ సమావేశం పెట్టి ఆర్భాటం ఎందుకు చేస్తున్నారు? దీని వెనకే ఉంది ఎన్ని వందల కోట్ల వ్యవహారం ఇది అనేది ఈరోజు ప్రజల్లో ఒక చర్చ. దానికోసం స్వయంగా నాలా చట్టం అని ఉంటుంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ యాక్ట్ అని, 2006లో వచ్చింది. దాన్ని కూడా రద్దు చేస్తారు ఇప్పుడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చట్టాలని రద్దు ఎవరి కోసం చేస్తున్నారు? పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకి, ప్రభుత్వము ప్రజలకు సంబంధించిన భూమిని కట్టబెట్టడానికి ఏమన్నా అడ్డంకులను చట్టాలు ఉంటే వాటి రద్దు చేస్తున్నారు. అదే రెక్కాడితే డొక్కాడిన ప్రజలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఒక 100 గజాల ఇళ్ళ జాగా ఇవ్వాలంటే చట్టాలు అడ్డం వస్తే ఆ చట్టాలను రద్దు చేయరు. దానికోసం క్యాబినెట్లు కూర్చోరు, వాళ్ళ కోసం క్యాబినెట్ కూర్చోదు. స్పెషల్గా నిన్న కూర్చున్నారు. ఆదానికి 1200 ఎకరాలు కట్టబెట్టడం కోసం నాలా చట్టాన్ని రద్దు చేస్తారు. ఆదానియే కాదు, ఇంకా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఇంకా విట్టట, దానికట, దీనికట 100 ఎకరాలు అమరావతిలో కేటాయిస్తాను. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విట్ యూనివర్సిటీ, వీటి కోసం. అంటే అమరావతి కోసం రైతులు భూములు ఇస్తే వాటి ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడానికి నాలా చట్టం రద్దు చేస్తారు. లేదా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో ప్రజల నుంచి సేకరించిన భూములు ఉంటే వాటిని ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి నాలా చట్టం రద్దు చేస్తారు. దానికోసం క్యాబినెట్ సమావేశం అయింది. అంటే ఎటు దేశపోతున్న ప్రభుత్వాన్ని? ప్రజలకు ఇచ్చిన హామీలో ప్రజల కోసం ఆ చట్టాలను మార్చాలి, చట్టాలను అమెండ్ చేయాలి, చట్టాలు కొత్తవి చేయాలి తప్ప పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తల కోసం చట్టాలు కొత్తవి చేయటం, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకు అడ్డం వస్తున్న చట్టాలని రద్దు చేయటం, దీనికోసం మీరు ప్రజాపాలన అంటారు. దీనికోసం మీకు ప్రజాపాలన ఇచ్చింది, దీనికోసం మీకు క్లియర్ మెజారిటీ ఇచ్చింది. ఇది మొత్తానికైతే పేదల భూముల్ని పెద్దలకి కట్టబెట్టడం కోసం క్యాబినెట్ కూర్చుంది నిన్న. పేదల భూముల్ని పెద్దలకి
అప్పజెప్పటం కోసం. దానికోసం నాలా చట్టాన్ని రద్దు చేసింది. ఈ నాలా చట్టం రద్దుతోని ఎక్కడంటే అక్కడ ఎవరికంటే వాళ్ళకి భూములు ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఒక స్లోగన్ ఇచ్చారు. రిలయన్స్ సంస్థకి ఎక్కడంటే అక్కడ ఎంత అంటే అంత భూమి ఇవ్వాలని క్యాబినెట్లో చెప్పారు. నిన్న కొలుసు పారసారథి ఐఎండ్పిఆర్ మినిస్టరు ఈ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత బయటకు వచ్చి చెప్పిండు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అట. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అత్యధిక స్పీడ్గా కావడానికి నాలా చట్టాన్ని రద్దు చేసిన వాడి దాని అర్థమైంది బిజినెస్ వచ్చేటోళ్ళు, బిజినెస్ చేయడానికి వచ్చేటోళ్ళకి భూములు ఎట్లా అంటే అట్లా కట్టబెట్టడానికి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నా కానీ ఈజ్ ఆఫ్ లివింగ్ పూర్ పీపుల్ అంటలే. దానికోసం ప్రయత్నం చేయట్లే ప్రభుత్వం. ఇది భూసేకరణ భూ పందేరమే లక్ష్యంగా 1200 ఎకరాలట పాపం. వాళ్ళకి 1200 ఎకరాలు ఆదానికి 1200 ఎకరాలు 33 ఏళ్ళు లీజుకి ఇవ్వడానికి ఒక ప్రయత్నం జరుగుతుందట. 12 అయితే 12,000 ఎకరాలు అయితే చూడాలి భవిష్యత్తులో. ఇంకోటి, పింఛన్ల తొలగింపుపై ఆగ్రహం, 2 వికలాంగులు ఆత్మహత్యాయత్నం. బాపట్ల సెల్ టవర్ ఎక్కి ఓ వికలాంగుడు నిరసన. పింఛన్ల తొలగింపుపై ఆగ్రహం. ఇప్పుడు ఇక్కడ పారిశ్రామికవేత్తలకి బడాబాబులకి 100,000 ఎకరాలు కట్టబెట్టడానికి ఉన్న చట్టాలను రద్దు చేస్తారు, లేని చట్టాలను తీసుకొస్తారు. అక్కడ ఏ రూల్స్ అడ్డం రావు. ఇక్కడ పేదోడు రెక్కాడితే డొక్కాడిని వికలాంగులు తీసుకునే పెన్షన్ల పైన కత్తి కట్టి వాళ్ళ మెడకాయలకు వస్తారు, గొంతుకు వస్తారు. ఏంటంటే రూల్స్. అనర్హులకి ఎట్లా ఇస్తారు పెన్షన్? ఎన్ని వేల కోట్లు ఇస్తాను నువ్వు అనర్హులకి? ఎవడుండి అనర్హులు? అనర్హులకి ఇన్ని రోజులు ప్రభుత్వాలు ఎట్ట ఇచ్చినాయి? అనర్హులు అనే ఒక ముద్దరేసి ఆ పేరుతోని పెన్షన్లు తగ్గియాలనే ఒక కార్యక్రమం జరుగుతుంది. ఇగో కర్రలు పట్టుకొని 2 కాళ్ళు లేని వాళ్ళు ఇక్కడ కనపడతారు క్లియర్గా. వీళ్ళు అనర్హులు ఎట్టయితారు? కళ్ళకు కనపట్లా మీకు? కళ్ళు లేని కబోదులా? మనుషులా పశువులా? అక్కడున్న ఈ తొలగించే అధికారులు అయితే, నాయకులైతే ఏ రకంగా మీరు అనర్హులు అనే పేరుతోని పేదోళ్ళు వికలాంగులు కళ్ళకు కనపడుతుంది. కళ్ళుంటే, కళ్ళు ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రూలింగ్ పార్టీ మంత్రులు కానీ చూడాలి. వాళ్ళని రోడ్డు ఎక్కిస్తారా మీరు? మీ విజను, మీ ముందు చూపు, మీ అనుభవం, మీ ప్రజాపాలన అంటే ఇదా? 2 కాళ్ళు 2 చేతులు లేని వికలాంగులను రోడ్లు ఎక్కించి అన్నమో రామచంద్ర అనే పరిస్థితి తీసుకొస్తే దీని ఏ రకమైన పాలన అంటారు? దీనికోసం మీరు ప్రభుత్వాలు ఏర్పడది, దీనికోసం పెట్టాలి క్యాబినెట్ సమావేశం పెడితే గిడితే. వీటి కోసం కదా మీరు మాట్లాడాల్సింది క్యాబినెట్లో. దేనికోసం మాట్లాడుతున్నారు అంటే పెద్దలకు భూములు కట్టపెట్టడానికి, పేదల భూముల్ని. అదే పేదోడు కాడికి వస్తే ఒక 2,000 పెన్షన్ వస్తే లేదు నువ్వు అనర్హత ఉంది, భూతద్దం పెట్టి చూస్తున్నారు అర్హతలు అనర్హతలు. వేల వందల ఎకరాలు బడా పెట్టుబడిదారులు కట్టబెట్టి వాడు కంపెనీ పెట్టడం మను లేదు, అమ్ముకొని పోయినా కానీ పడుచుకున్నాడు లేడు. ఇది మీ పాలన. ఇది మొత్తానికైతే పెన్షన్ల తొలగింపైన ఆగ్రహం వ్యక్తం చేశారు పాపం. వికలాంగుడు నాగార్జున అట చికిత్స పొందుతుండు, సెల్ టవర్లు ఎక్కారు, కొంతమంది రోడ్లు ఎక్కారు. వీళ్ళు క్లియర్ కనపడుతున్నాయి, వాళ్ళకి కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు రకరకాలుగా.